పిసిసి ప్రెసిడెంట్గా పనిచేసిన హనుమంతరావు లాంటి వాళ్ళకే ఏం దిక్కు దివానా లేదు. అలాగే ఇవాళ బీఆర్ఎస్లో ఉన్న మన ఆయన మాజీ ఎమ్మెల్యే పిసిసి ప్రెసిడెంటు పొన్నాల లక్ష్మి లాంటి వాళ్ళే పెద్ద ఊడిగం చేసి కాంగ్రెస్ పార్టీలో చేస్తే వాళ్ళకు ఒరిగింది ఏం లేదు. ఏదో మంత్రి పదవులు, ఏదో వాళ్ళ కుటుంబం బాగుండడం తప్ప. మరి అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇవాళ కవిత గారికి గతంలో మంత్రివర్గంలో స్థానం ఇవ్వకుండా 2 సార్లు అధికారంలోకి వచ్చినా కూడా కూతురికి అవకాశాలు ఇవ్వకుండా కొడుకును మాత్రమే ప్రోత్సహించిన తండ్రి కేసీఆర్ గారిని మీద తిరుగుబాటు చేయడానికి కవిత సిద్ధమైంది.